హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో కేవలం 10th పాస్తో ఒక మంచి జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. రైల్వేలో అనమాట. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవచ్చు. కేవలం 10th పాస్ అనే కాదు, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్తో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. శాలరీ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. ఇందులో ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, అదేవిధంగా ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఏజ్ 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కేవలం మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అనమాట జాబ్ని అయితే ఇస్తున్నారు. సో ఇదొక కొత్త రిక్రూట్మెంట్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తిగా డీటెయిల్స్ మొత్తం చూసుకుంటే ఇక్కడ మొత్తం పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎంఎన్పి అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ఎయిర్ ఆపరేషన్స్ సూపర్వైజర్, షంటింగ్ ఆపరేటర్, టెక్నీషియన్ మెకానికల్, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అనేసి ఇచ్చున్నారనమాట. మనం ఈ జాబ్స్కి అనమాట మనకి వాకిన్ ఎంట్రీ త్రూగా అయితే తీస్తారు ఫ్రెండ్స్. సో ఎక్కడ ఎంట్రీ అవుతుందంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వ్యాగాన్ రిపేర్ వర్క్షాప్, ఆటోనగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నమే మనకి వేణు అనమాట ఇచ్చారనమాట. సో ఎంట్రీ ఎప్పుడు మనకి నిర్వహిస్తారంటే 6/22 నుంచి 23 వరకు మనకి ఛాన్సెస్ అనమాట ఇచ్చారనమాట. సో టైమింగ్స్ వచ్చేసి 9 to 12 అనమాట. 9 ముందే మనం అటెండ్ అయి ఉండాలి సార్ ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం అంటే 8:30 కల్లా వేణు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్, షంటింగ్ ఆపరేటర్కి అయితే 22వ డేట్ అనమాట ఉంటుంది. షంటింగ్ ఆపరేటర్కి అయితే 6/22 డేట్ అనమాట వాకిన్ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ మెకానికల్ అండ్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి అయితే 6/23 డేట్ అనమాట ఎంట్రీ అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో ముందుగా అక్కడికి వెళ్ళి ఉంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 36 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి ఈచ్ వన్ ఉంది. నెక్స్ట్ టెక్నీషియన్ మెకానికల్ 5 ఉన్నాయి, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 16 ఉన్నాయి, యార్డ్ ఆపరేటర్ సూపర్వైజర్ 1 ఉంది, స్టంటింగ్ ఆపరేటర్ వచ్చేసి 12 ఉన్నాయి అన్నమాట వేకెన్సీస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఉన్నదనమాట. మనకు 10th బేస్ మీద కూడా ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఐటీఐ డిప్లొమా బేస్ చేసుకుని కూడా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం శాలరీ చూసుకుంటే మంత్లీ రిమ్యూనరేషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎంఎన్పి అండ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ చూసుకుంటే వీళ్ళిద్దరికి మాత్రం సేమ్ ఒకేలాగా ఉంది ఫ్రెండ్స్. బేసిక్ పే వచ్చేసి 22,405 రూపీస్ అనమాట. ఇంకా యాజ్ పర్ ఏ క్లాస్ బట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఉంది, యాజ్ పర్ బి క్లాస్ బట్టి ఎక్స్ట్రా ఉంది, యాజ్ పర్ సి క్లాస్ బట్టి కూడా చూసుకుంటే ఏ క్లాస్ బట్టి అయితే 57,140, బి క్లాస్ బట్టి అయితే 53,600, క్లాస్ సి బట్టి అయితే 50,060 రూపాయల వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్కి కూడా సేమేనండి. నెక్స్ట్ టెక్నీషియన్ మెకానికల్, టెక్నీషియన్ ఎలక్ట్రికల్, స్టంటింగ్ ఆపరేటర్స్కి అయితే బేసిక్ పే వచ్చేసి 12,025 రూపీస్. ఈ డిఐ ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. వీళ్ళకి కూడా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ బట్టి టోటల్గా అమౌంట్ అనేది వేరేగా ఇస్తారనమాట ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా వీటితో పాటుగా డిఏ, హెచ్ఆర్ఏ, కన్వీనియన్స్ ఛార్జెస్, మొబైల్ అలవెన్సెస్ కూడా మనకి ఎక్స్ట్రా అనమాట ఇస్తారనమాట. నెక్స్ట్ అదర్ ఎలివెన్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకుని ట్రావెల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం రూమ్ రెంట్స్, లీవ్స్ తీసుకుంటే దాంట్లో కూడా మనకు అనమాట బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇందులో క్లారిటీగా అయితే మెన్షన్ చేశారనమాట ఈ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఫ్రెండ్స్ 6/1 అనమాట రీసెంట్లీ రిలీజ్ అయింది అనమాట నోటిఫికేషన్. ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ద పోస్ట్, యూఆర్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ, డబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే యూఆర్ వాళ్ళకి 1, టోటల్ పోస్ట్ వచ్చేసి 1. ప్రాజెక్ట్ ఇంజనీర్
ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వాళ్ళకి చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 1, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 1 అనమాట. టెక్నీషియన్ మెకానికల్ 4 అనమాట. యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 1 ఉంది. టోటల్ వచ్చేసి 5. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ యూఆర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 అనమాట. ఓవరాల్ వచ్చేసి 16 అనమాట. యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్ అనేది యూఆర్ వాళ్ళకి 1 ఉంది. స్టంటింగ్ ఆపరేటర్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 1 అనమాట. టోటల్ వచ్చేసి 12. మొత్తం వేకెన్సీస్ అన్ని, మొత్తం జాబ్ వేకెన్సీస్ అన్ని చూసుకుంటే 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కేఆర్సిఎల్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి వైజాగే ఇచ్చారనమాట. సో అతి దగ్గరలో కాబట్టి మంచిగా అందరూ అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి డీటెయిల్ వెర్షన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ నోటిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఏజ్ చూసుకుంటే 5/1/2026 అనేది మనకు మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారంట. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అన్నట్లు ఇక్కడైతే క్లారిటీగా అయితే మెన్షన్ అనమాట చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లోనే మనకి ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఇంక ఇచ్చారనమాట. ఈ అప్లికేషన్ ఫార్మాట్ మాత్రం మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం అప్లికేషన్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్ ఇచ్చారు. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తామో ఆ నేమ్ రాసి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అఫిక్స్ చేస్తాను అనమాట. టోటల్గా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్, హస్బెండ్ నేమ్, ఇవన్నీ వాళ్ళు ఏం అడిగారో ఒకటి కూడా మిస్ చేయకుండా అన్నింటినీ ఫిలప్ చేసేసి అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్కడెక్కడ మనం చదివాము, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏంటి, ఇవన్నీ ఫిలప్ చేసేసంటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, అప్లికెంట్, అక్కడ మన సైన్ పెట్టేసి ఫ్రెండ్స్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్, ప్లేస్ అన్నీ ఫిలప్ చేసి అనమాట. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఈ ప్రింట్ని అయితే తప్పకుండా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అవన్నీ నేను క్లారిటీగా చెప్తాను. వీడియోని అందుకే ఎండ్ వరకు చూడమంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చెప్పాను కదా, 10th చదివే వాళ్ళకి కొన్ని ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళకి కొన్ని ఉన్నాయి, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ మన ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 55 years వరకు ఛాన్స్ అనమాట మనకి ఇచ్చారనమాట. సో 18 నుంచి 55 years వరకు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకోండి, విశాఖపట్నం అనేది ఇచ్చారు. ఇక్కడ మనం కొన్ని జాబ్స్కి అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు అనమాట ఛాన్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, స్టంటింగ్ ఆపరేటర్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం 10th పాస్ అనేది కంపల్సరీ అని మెన్షన్ చేస్తారు. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఎందులంటే యాడ్ ఆపరేషన్స్, స్టంటింగ్ ఇన్ ఎనీ రైల్వే సైడింగ్లో కానీ, పవర్ ప్లాంట్, సిమెంట్ ఇండస్ట్రీ ఆర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ హ్యావింగ్ రైల్వే ఆపరేషన్స్ అనమాట. ఇలాంటి దాంట్లో 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years వరకు ఛాన్స్ ఇచ్చారు. సో మనకి జాబ్ వేను వచ్చేసి విశాఖపట్నం అని ఇచ్చారనమాట. కేవలం 10th బేస్ చేసుకుని స్టంటింగ్ ఆపరేటర్స్కి వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ, యూనివర్సిటీ నుంచి కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలనేసి అయితే ఇక్కడ మనం మెన్షన్ చేశారనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా 1 year అడుగుతున్నారు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ అని ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఇన్ యార్డ్ ఆపరేషన్స్, స్టంటింగ్ ఇన్ ఎనీ రైల్వే సైడింగ్ ఆర్ పవర్ ప్లాంట్, సిమెంట్ ఇండస్ట్రీ ఆర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ హ్యావింగ్ రైల్వే ఆపరేషన్స్ అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ యార్డ్ ఆపరేషన్స్లో మనకి ఇక్కడ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 55 years వరకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా వేణు అనేది విశాఖపట్నమే ఇచ్చారనమాట.
ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే విధంగా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఐటీఐ ఎవరు చేస్తారో వాళ్ళకైతే ఇందులో ఛాన్స్ ఇస్తారు టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సంబంధించి. వీళ్ళకి కూడా 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్, సప్లై సెక్టర్ ఆర్ రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్స్ ఈ కేటగిరీలో అనమాట. ఈ విభాగంలో 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారనమాట. వీళ్ళకి ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది విశాఖపట్నం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నీషియన్ మెకానికల్ చూసుకుంటే వీళ్ళకి కూడా ఐటీఐ బేస్ చేసుకొని జాబ్ అయితే ఇస్తారనమాట. ఈ విభాగంలో వీళ్ళకి కూడా 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఎందులో అంటే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెషినరీ అండ్ ప్లాంట్ ఈ విభాగంలో అనమాట. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎనీ రికగ్నైజ్డ్ ఐటీఐ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ అథారిటీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ రిలేటెడ్ ట్రేడ్స్లో ఐటీఐ చేసి అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అనేది ఇక్కడ వీళ్ళకి కూడా ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ ఈఎల్ఈ మెయింటెనెన్స్ చూసుకుంటే వీళ్ళకి అనమాట డిగ్రీ లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు సబ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఏఐసిటి యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ ఇచ్చారు. డిగ్రీ ఆర్ డిప్లొమా అని ఇచ్చారనమాట. వీళ్ళు కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ అని ఇచ్చారనమాట. వీళ్ళు ఎందులో అంటే చేసి ఉండాలి పవర్ డిస్ట్రిబ్యూషన్, సప్లై సెక్టర్ ఆర్ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. లేదంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెషినరీ అండ్ ప్లాంట్. ఇందులో అయినా చేయొచ్చు, లేదంటే అందులో అయినా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 55 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ M&P చూసుకుంటే వీళ్ళకి కూడా డిగ్రీ ఆర్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే చేసి అయితే ఉండాలి. వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వీళ్ళకి కూడా సేమ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెషినరీ అండ్ ప్లాంట్ విభాగంలో 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. వీళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 55 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మీకు క్లారిటీగా నేను పోస్ట్కి అయితే చెప్తున్నాను అనమాట. పోస్ట్ వైజ్ మీకు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అయితే మనం వాకింగ్ ఇంటర్వ్యూ త్రూగా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి అప్లికేషన్స్ని ఆన్లైన్లో మీరు సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీకు ఆల్రెడీ వాకింగ్ ఇంటర్వ్యూ డేట్స్ ఇవన్నీ ముందుగానే చెప్పాను ఈ వీడియోలో. ఆ టైంకి మీరు ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఫుల్గా ఫిలప్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దాన్ని పట్టుకొని వెళ్తే సరిపోతుందన్నమాట. ఇంకా వాటితో పాటుగా ఇంకా ఏవైనా అవసరమైన సర్టిఫికెట్స్ ఉంటే వాటి జిరాక్స్ కాపీలు స్వయంగా ధృవీకరణ చేసి జత చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా పట్టుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏ సర్టిఫికేట్స్ అయితే జిరాక్స్ చేస్తామో దానిపైన మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అయితే పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి 9 to 12 మధ్యలో కదా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమన్నారు. 9 PM 9 AM లోపలే అనమాట మన ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు షేర్ చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు konkanrailway.comకి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చదువుకొని తెలుసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.